ప్రార్థన దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మనం ఒక వాక్యం మనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ప్రియులారా, మనం చూసినట్లయితే ఇలాగే రాయబడి ఉంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మిరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు నిరీక్షణ అనుగ్రహించాం కాబట్టి. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగచేయుచున్న ఎరిగి శ్రమల అందును అతిశయపడదు. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో శ్రమలు మన జీవితంలో మనం అనుభవిస్తాం కాబట్టి దేవుని పిల్లలుగా మనం కృంగిపోవద్దు. ఆశీర్వాదం అనుభవించడం మాత్రం కాదు, శ్రమలు కూడా దేవుని రాజ్యం కొరకు దేవుడు మనం పిలిచాం కాబట్టి ఆత్మీయ జీవితంలో శ్రమలు కూడా క్రీస్తు నిమిత్తం కొన్ని నిందలు, అపమానాలు, కొందరు అబద్ధాలు చెప్పినప్పుడు, కొందరు తిరస్కరించినప్పుడు, కొందరు దేశించినప్పుడు క్రీస్తు నిమిత్తం ప్రియులారా మనం అధైర్యపడొద్దని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? కృష్ణ నిమిత్తం నిలబడుతున్నా కాబట్టి మీకు నిందలు, అవమానాలు, ఇన్సల్ట్ వచ్చిందా? బాధపడవద్దు. యేసుక్రీస్తు ముందే చెప్పారు, నా నిమిత్తం మీరు నిందలు గాని, అవమానం గాని, ఇన్సల్ట్ గాని, కొందరు దేశించినప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు కృంగిపోవద్దు అని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఇంకా ప్రభు నిమిత్తం మీరు నిందలు, అవమానాలు అనుభవిస్తున్న వ్యక్తిగా ఉండే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తు మీకు గొప్ప రివార్డు, జీవం కలిగిన దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనుషులు కాదు, దేవుడు మనల్ని పిలిచాము కాబట్టి మన మనుషులను సంతోషపెట్టేవారు ఉండవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనుషులను సంతోషపెట్టేవారు క్రీస్తును సంతోషపెట్టాలి. ప్రాముఖ్యమైన విషయం, మనం క్రీస్తును సంతోషపెట్టాలి, లేదంటే జీవం కలిగిన దేవుని హృదయాన్ని ఆనందింప చేసేవారుగా మనం ఉండాలి. కాబట్టి క్రీస్తు నిమిత్తం మీరు నిందలు, అవమానాలు అనుభవిస్తున్న వ్యక్తి ఉంటే యేసుక్రీస్తుగా చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు, 10-11 వచనంలో మనం చూడవచ్చు, మీకు పరలోకములో గ్రేట్ రివార్డ్, మామూలు రివార్డు కాదు, గొప్ప రివార్డు జీవం కలిగిన దేవుడు అనుగ్రహిస్తాడు. గ్రేట్ రివార్డ్ అనమాట. క్రీస్తు నిమిత్తం చిన్నప్పటి నుండి క్రీస్తు నిమిత్తం కొందరు మనం చూస్తున్నట్టు చిన్నప్పటి నుండి క్రీస్తు నిమిత్తం నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవిస్తున్న వారు మనం చూడవచ్చు. కానీ గ్రేట్ రివార్డు జీవం కలిగిన దేవుడు అనుగ్రహిస్తాడు. తండ్రిన దేవుడు అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆకాశం భూమి మారితే నా మాట మారలేదని ప్రభు చెప్పు. కాబట్టి తప్పకుండా జీవం కలిగిన దేవుడు గ్రేట్ రివార్డు, క్రీస్తు నిమిత్తం నిందలు, శ్రమలు, ఉపమానపరచబడుతున్న, తిరస్కరించబడుతున్న స్థాయిలో వెళుతున్నా మీకు తప్పకుండా జీవం కలిగిన దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి గ్రేట్ రివార్డు మీ చేతిలో లేదంటే మీరు దేవుడు అది అనుగ్రహించినప్పుడు మీరు ఆనందించాలని కాదు, కానీ ఇప్పుడేమో ఎంచుకొని గొప్ప వారు, గ్రేట్ వారు యేసుక్రీస్తు మీకు డైరెక్ట్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఆనందించాలని కాదు, కానీ ప్రభు స్పష్టంగా చెప్పు, ఇప్పుడే నీవు ఆనందించాలి. క్రీస్తు నిమిత్తం నిందలు, అవమానాలు, శ్రమలు, ఇన్సల్ట్, అబద్ధాలు కొందరు మీదే పెట్టినప్పుడు మీరు దుఃఖం, నిరాశ, బాధతో ఏడ్చుకొని ఇప్పుడు ఉండవద్దు. ఇప్పుడు నీవు ఉండాలి అంటే నీ ఆత్మ కన్నులు తెరబడినాక దీర్ఘదృష్టి. కాబట్టి యేసుక్రీస్తు మాటల ద్వారా మనకు దీర్ఘదృష్టి వస్తుందన్నమాట, లాంగ్ సైట్. కాబట్టి ఆత్మ కన్నులు తెరబడినాక కాబట్టి నువ్వు ఈ రోజే ఆనందించాలి. కాబట్టి మీరు ఆగి ఉండవద్దు అనమాట. ప్రభు నాకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు, నాకు రివార్డు ఇచ్చినప్పుడు ఆ రోజే నేను ఆనందిస్తా, ఇప్పుడు నేను బాధతో బ్రతుకుదామని వేసి అనుకోదు.
అందుకొరికే దేవుడు ప్రభు ముందే మాట ఇచ్చామన్నమాట. ముందే ప్రభు తెలియపరిచాం, ముందే దేవుడు మనకు బయలుపరిచామన్నమాట. ముందే దేవుడు మనకు సత్యం బయలుపరిచాం, ముందే దేవుడు ఏం జరగబోతుంది ఆ విషయాలు చెప్పామన్నమాట. కాబట్టి క్రీస్తు నిమిత్తం నిందలు అపమానాల్లో పాల్గొంటున్నందుకు గ్రేట్ రివార్డ్ అనమాట. గ్రేట్ రివార్డ్, గొప్ప బహుమానం అనమాట. కాబట్టి దీవెనగల దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి అది అనుభవించినప్పుడు కాదు, కానీ దానికి ముందే నేను ఆనందించాలి అనే ఉద్దేశంతోనే ప్రభు చెప్పామన్నమాట. ఆ మాటలు మనం గ్రహించాలి. గ్రహించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ఆనందించాలి, బహు ఆనందించాలి, కొద్దిగా కాదు. అంటే మనమేమో ఆనందించే విషయంలో కొద్దిగా ఇది సరిపోతుంది కాదు. ప్రభు చెప్పారు మాటలు మనం కొద్దిగా సీరియస్ గా తీసుకోవాలి. ప్రభు చెప్పిన మాటలు లైట్ గా మనం తీసుకోవద్దు అనమాట. కొద్దిగా సీరియస్ గా మనం తీసుకోవాలి. దానిలో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మన మేలు కొరకే అనమాట, కీడు కొరకు కాదు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము క్రీస్తు నిమిత్తము జనులు మీ మీదే నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు చాలా ధన్యులన్నమాట. ధన్యులన్నమాట. నేను చెప్పినది కాదు, ప్రభు చెప్పిన మాట. ఒకటి ప్రభు చెప్తున్న మాట అనమాట. పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న మాట, మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు అనమాట. కానీ కొందరు చెప్పలేదని. కానీ ప్రభు చెప్పిన మాట రిసీవ్ చేయండి. పరిశుద్ధాత్మదేవుడు చెప్పిన మాటలు రిసీవ్ చేయండి. కొందరు సమస్య ఏంటంటే ప్రభు చెప్పిన మాట పట్టించుకోలేదేమో, వీరు చెప్పిన గాయపరిచే మాటలు లోపలికి తీసుకొని గాయపరచబడి ఎంచుకొని బ్రతుకుతారు. యేసుక్రీస్తు జీవగల దేవుడు చెప్పిన మాటలు గొప్పగా మనం చూడాలి. దాన్ని మనం రిసీవ్ చేయాలి, దాన్ని మనం రిసీవ్ చేయాలి. కాబట్టి ప్రియులరా, దేవునితో భయభక్తి లేని, సత్యాలు తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు మన హృదయంలో దాచిపెట్టవద్దు. ఇది మన యేసులో రిజెక్ట్ చేయాలి. చాలా సరే మన మనస్సు ఏం జరుగుతుందంటే, అనవసరంగా కొందరు చెప్తున్న మాటలే మనం హృదయం రిసీవ్ చేసుకొని లోపలే పెట్టుకొని ఏడ్చుకొని నువ్వు దుఃఖం, నిరాశ, బాధతో ఉన్నారేమో. ఆ మాటలు రిజెక్ట్ చేయాలి, కానీ వేసే మాటలు లోపల పెట్టాలి. మన హృదయంలో, మన గుండెల్లో జీవంగల దేవుని ఒక మాటలు నింపాలి, కానీ అనవసరమైన చెత్తలు నింపవద్దు. అనవసరమైన వారు వీరు చెప్తే నెగటివ్, అవిశ్వాసం, అనుమాన మాటలు, బైబుల్ తెచ్చే మాటలు రిజెక్ట్ చేయాలి. కానీ కొందరు దాన్ని ఎక్కువ ఇంపార్టెంట్ గా అనుకొని దాన్ని హృదయంలో పెడతారు. వారు అలాగే చెప్పారు. సో కాబట్టి దేశ ప్రియులారా, వారు వీరు చెప్తే నెగటివ్ మాటలు రిజెక్ట్ చేయాలి, కానీ జీవంగల దేవుడు చెప్పిన మాటలు ఈ గుండెల్లో దాన్ని దాచిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథం స్టోర్ హౌస్ అనమాట. మన హృదయం జీవంగల దేవుడు ఉన్నాడు. దేవుని మాటలు ఒక స్టోర్ హౌస్ ఉండాలి. చెత్తలు పట్టడానికి కూడా స్టోర్ హౌస్ కాదని. చెత్తలు పట్టవద్దు మన లోపలి, చెత్తలు పట్టవద్దు. కాబట్టి చూడండి, సంతోషించి ఆనందించుడి. ఆనందించు. మనకు తెలుసు, ప్రభుకు తెలుసు, మనం ఆనందించలేమని ప్రభుకు తెలుసు. అందుకొరకే ప్రభు బయలుపరిచాను, సత్యం బయలుపరిచాను. ఏం జరగబోతుంది? పరలోకమందు ఈ ఫలము అధికమగును. గ్రేట్ రివార్డు దేవుని రాజ్యములో, పరలోకములో జీవంగల దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. క్రీస్తు కొరకు నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవిస్తున్న నిన్ను జీవంగల దేవుడు మర్చిపోతా లేదు, వదిలిపెడతా లేదు. నేను ఏమాత్రమే విడువను, ఎన్నడూను ఎడబాయని చెప్పారు. కాబట్టి సంతోషించి ఆనందించుడి. నువ్వు దుఃఖం అంటే దానికి అర్థం నువ్వు దుఃఖంతో ఉండవద్దు, ఏడ్చుకొని ఉండవద్దు అనమాట. దుఃఖంతో ఉండవద్దు, నిరాశ, బాధతో ఉండవద్దు. సత్యం గ్రహించుకొని నువ్వు ఆనందించాలి. అందుకొరకు యేసుక్రీస్తు సత్యం బయలుపరచండి. యేసే మాటలు సత్యం అన్నమాట. కాబట్టి ఈ సత్యం రిసీవ్ చేయాలి. సత్యం రిసీవ్ చేసుకొని నువ్వు సంతోషించి ఆనందించు. చూడండి, బైబిల్లో రాయబడింది సంతోషించాలి అని రాయబడింది. పాపం కాదు. సంతోషించి ఆనందించుడి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మీరు బలవంతులుగా మార్చబడుతుంది. యెహోవా యందు జీవంగల దేవునిలో ఉన్న ఆనందం మనకు బలం అన్నమాట, సంతోషం.
జీవం గల దేవునిలో ఉన్న ఆనందం మనకు బెల్లం అన్నమాట. అది స్వస్థలోనికి నడిపిస్తుంది. అది మనల్ని బలవంతులుగా మార్చేస్తాయి అనమాట. సాతాను అందరం అనేది దుఃఖం, నిరాశ, బాధలు తీసుకొని పెట్టి వెలిగిన పరచడం సాతాను ఉద్దేశం. కానీ ప్రభు ఒక మాట, ఒక ఉద్దేశం, ప్రభు ఒక హృదయంలో ప్రభు కోరుతున్నది, నా కుమారుడు నా కుమార్తె ఘనంగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఓన్లీ ది స్ట్రాంగ్ అండ్ గుడ్ అంతే. కాబట్టి మనిషిలో ఒక నెగిటివ్ మాటని బట్టి యేసునామములో నువ్వు కృంగిపోవద్దు అని ప్రభు కోరుతున్నాము. కృంగిపోవద్దు అని జీవగల దేవుని ఒక మాటని బట్టి, ఏసే మాటలను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని ఒక మాటలను బట్టి నువ్వు బలవంతులుగా ఉంటారనమాట. ఓన్లీ ది స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్ అంతే. ఒక్కరోజు ప్రతినంతకాలం నువ్వు మనం బలవంతులుగా ఉంటున్నాక, ఆత్మలో స్ట్రాంగ్ ఉంటున్నాక, అంతే. మానసికంగా మనం స్ట్రాంగ్ ఉండాలి, మంచి ఆరోగ్యంతో మనం ఉండాలి, హెల్తీ ఉండాలి అనమాట. దేవునితో, జీవంగా దేవునితో ఉన్న రిలేషన్షిప్ లో మనం స్ట్రాంగ్ ఉండాలి. ఇన్ క్రైస్ట్ మన సహోదరులతో దేవుని ప్రేమతో నింపబడి రిలేషన్షిప్ కూడా హెల్తీగా మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవునితో ఉన్న రిలేషన్షిప్ కాపాడుకోవాలి, హెల్తీగా కాపాడుకోవాలి. ఇంకా ఇన్ క్రైస్ట్ మన సహోదరులతో ఉన్న రిలేషన్షిప్ కూడా హెల్తీగా కాపాడుకోవాలి. కాబట్టి కాపాడుకోవాలంటే నీ ఆత్మ బలంగా ఉండాలి, ఇప్పుడు బలంగా ఉండాలి. కాబట్టి వాక్యం జీవంగా దేవుని మాట నా ఆత్మను బలపరిచేది అనమాట. జీవంగా దేవుని ఒక మాట మన ఆత్మను స్ట్రాంగ్ చేస్తాయి అనమాట. వాళ్ళని స్ట్రాంగ్ అని చెప్పి బలపరుస్తుంది అనమాట దేవుడు. కాబట్టి ఆత్మ బలపరచబడుతున్నప్పుడు ఊహించలేని ఆశ్చర్యకార్యాలు, మెరకులు, అనుభూతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆశీర్వాదాలు నీవు తప్పు 100% అనుభవిస్తాను అనమాట. కొత్త జన్మించిన మన ఆత్మ పరిశుద్ధాత్మ వలన వాక్యంతో బలపరచబడుతున్న కొలది నేను ఎన్నడూ చూడలేని ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తాను అనమాట. తప్పకుండా అనుభవిస్తాను. కాబట్టి కొత్త జన్మించిన మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచిన వాక్యం ద్వారానే దేవుడు బలపరుస్తాడు. కాబట్టి దేవుని వాక్యం కాబట్టి మనం డిసిషన్ చేయాలి, ఏమి మనం వింటున్నాము, ఏది మనం హృదయంలో దాచిపెట్టాలి. ఈ విషయంలో డిసిప్లిన్ ఉండాలి. అన్ని మాటలు విని హృదయంలో దాచిపెట్టవద్దు. కానీ కొందరు అక్కడే పొరపడగలుగుతారు. వారి వేరు చెప్తున్న అందరూ కూడా విని అందరూ కూడా హృదయంలో దాచిపెట్టుకొని దేవుని మాటలు కన్ఫ్యూజ్ చేసే దానికంటే కూడా వారు నా గురించి అలాగ చెప్పారు, ఈమె ఆయన కరకలు ఉన్నారు, వారు చెప్పారని వాళ్ళతో నీవు బ్రతున్నారు. కానీ దానికి అర్థం డిసిప్లిన్ లేదనమాట. డిసిప్లిన్ ఉండాలి. మన చెవుల ద్వారా వింటున్నాం కావచ్చు, కనుల ద్వారా చూస్తున్నాం కావచ్చు, కానీ హృదయంలో ఏది దాచిపెట్టాలి అని నీ చెత్తలో ఉంది అనమాట. నీకు నిర్ణయం తీసుకోవాలి. అంత చెత్తలు నా హృదయంలో ఉండడానికి వీలు లేదు. యేసునామములో నువ్వు నిర్ణయం తీసుకోవాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ స్థానం కోరుకోవాలి. కాబట్టి వాక్యంతో నీ గుండె నింపుకోవాలి. అందరికీ వాక్యంతో గుండె నింపుకోవాలి. వాక్యంతో గుండె నింపబడిన స్థాయిలో ఉండే అనవసరమైన చెత్తలు ఆటోమేటిక్ అరెస్ట్ అయిపోతాయి అనమాట. దాన్ని తొలగిస్తాయి అనమాట. ఇదైతే కాబట్టి మాటలో ఒక యుద్ధం మనం చూడవచ్చు. కాబట్టి జీవగల దేవుని మాటలతో నీవు ఇవ్వాలి. అనవసరమైన మాటలు, చెత్తలు రిజెక్ట్ చేయాలి. మనం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మలోడు నేర్పించిన. కాబట్టి మన గుండెల్లో జీవగల దేవుని మాటలు చాలు, మన ఆత్మలో చాలు. అది చాలు. మనకేమో ఎక్కువ కావాలని, ఇంకా కొన్ని కావాలని. కాబట్టి జీవగల దేవుని మాటలు మనకు చాలు. అదే మనకు జీవన ఇస్తాయి అనమాట. అదే మనల్ని బలపరుస్తుంది అనమాట. కాబట్టి జీవగల దేవుని మాటలు చాలు. అది యేసుక్రీస్తు మరేను హెచ్చించాలి. మార్త ఇన్వెంట్ చేస్తాం, మంచిది. ఆహారం కూడా అవసరం, ఫిజికల్ ఆహారం మనకు అవసరం. అయినా కానీ స్పిరిచువల్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అది ఇంకా మనకు ఎక్కువ అవసరం అనమాట. రెండు అవసరం. ఆత్మ కొరుకున్న ఆహారం అవసరం, శరీరం కొరుకున్న ఆహారం అవసరం, కరెక్టే. కానీ ఎక్కువ మనకు అవసరం, ఎక్కువ ప్రయారిటీ కొత్త జన్మించిన మన ఆత్మకు ఉన్న ఆహారం ఖచ్చితంగా పెట్టాలి అనమాట. అది మనకి ఎక్కువ అవసరం. ఫిజికల్ ఆహారం ఇది కూడా మనకు అవసరం. కానీ దాని రెండు మన పోల్చినట్లయితే ఎక్కువ మనకు అవసరం
ఇంద్రమైన బలపరిచే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఫ్రెష్ మన మనకు ప్రతిరోజు మనకు అవసరం అన్నమాట. ప్రతిరోజు మనకు అవసరం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చేతిలో లేదా నిండిలో 10 ఉంటే సరిపోలేదు, మంచిది. కానీ ఆ మాటలు మనం తినాలి, భుజించాలి. కాబట్టి స్పిరిచువల్ ఫుడ్ మనం భుజించాలి. మనం ఈ విషయంలో చాలాసారి మన పిల్లల విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నామండి. మన పిల్లలకు శరీరానుసరంగా ఆహారం మంచిగా పెడుతున్నారు, మంచి పెట్టండి. కానీ స్పిరిచువల్ ఫుడ్ కూడా పెట్టాలి. వాక్యం కూడా మనం నేర్పించాలి. వాక్యం కూడా ప్రీచింగ్ చేయాలన్నమాట. మన పిల్లలను మనలో నేర్పించాలి, మనతో మాట్లాడాలి, మన ఇద్దరిని కూడా నేర్పిస్తాలి. ఈ విషయంలో కూడా మనం ఉత్సాహం చెప్పాలి. సత్యం నేర్పించాలి. సత్యం నేర్పించి సత్యంలోనికి తీసుకొని రావాలి. అది ఒక వ్యక్తి ఒక హృదయాన్ని గాయపరచడం కాదు. దారి తప్పిపోయిన వ్యక్తులను సరైన దారిలోనికి తీసుకొని వచ్చినప్పుడు అది ప్రియులారా ఇద్దరులకు మనం చేస్తున్న నేలన్నమాట. ఇద్దరులకు మనం చేస్తున్న ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా, కొందరు అనిపిస్తాను దారి తప్పిపోయిన వ్యక్తి వారిని శరీర దారిలోనికి నడిపించినప్పుడు కొందరు కొన్ని బాధ వస్తారు. కానీ ప్రియులారా, శరీర దారిలోనికి మనం నడిపించాలి. మనం దేవుని మార్గంలో ఉండాలి. ఇద్దరు మనం నడిపిస్తాం. ప్రార్థన పూర్వంగా, ప్రేమ పూర్వంగా, వివరించుకోవాలి, అడ్వైస్ ఇవ్వాలి, కౌన్సిల్ చేయాలి, టీచింగ్ చెప్పాలి, బుద్ధి చెప్పాలి, చెప్పాల్సిన సమయంలో చెప్పాలి. దేవుడే ఆయన చెప్తారని దేవుడు చెప్తారు, కానీ మన ద్వారా కూడా దేవుడు చెప్తారు. దేవుని కుమార్తె ద్వారా దేవుడు మాట్లాడతారు. కాబట్టి వీళ్ళరా మనం వాక్యానికి మన హృదయంలో ఇంపార్టెంట్ ఇస్తాం. మరి ఎన్నో యేసుక్రీస్తు మెచ్చుకున్నామన్నమాట. మరి ఉత్తమమైనది ఎన్నుకున్నాం. ఒకటి ఉత్తమమైనది జీవగన్న దేవుని ఒక మాటలు. కాబట్టి చెత్తలో అనవసరమైన మాటలు మనకు వద్దు. వారు అలాగే చెప్పారు, వీరు అలాగే చెప్పారు, టైం వేస్ట్ అనమాట. కానీ జీవగల దేవుని మాటలు హృదయంలో ప్రియులారాలు ఉందా. ఒకటి ప్రభు చెప్పాం, నా కొరకు నా నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం మీదే వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించాలి, ఆనందించాలి, ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అతిగా ఉంది. అంటే గ్రేట్ రివార్డు జీవగల దేవుడు అనుగ్రహించినాక, జీవగల దేవుడు మంచిగా రివార్డు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడే ఆనందించాలన్నమాట. ఇప్పుడే ఆనందించాలి. అది పొందినప్పుడని కాదు, కానీ దానికి అర్థం ఏంటి? తప్పకుండా ప్రవహిస్తాడు. అందుకొరకే నువ్వు ఇప్పుడే ఆనందించాలి, సంతోషించి ఆనందించుడి. కాబట్టి దయచేసి ప్రభు ఏం కోరుతున్నావు? మనకు తెలుసు మన పిల్లలు ఎంత సంతోషం, డాడీగా కానీ అమ్మ కానీ. మన పిల్లలు సంతోషంగా ఉండే మనకు కూడా సంతోషం. మన పిల్లలు సంతోషంగా లేదు అంటే మనకు కూడా దుఃఖం రావడానికి అవకాశం ఉంది. చూడండి, పరలోక తండ్రి కూడా మన ఆనందించాలని కోరుతున్నాడు. నువ్వు నవ్వాలి, నువ్వు ఆనందించాలి. ఇప్పుడు మన దేవుడు మారాయను మధురంగా మార్చే దేవుడు, దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు. దాని కొరకు అన్ని కొరకు చేసేసి కలువరి సిలువలో ప్రాణం కూడా పెట్టాం. ఇంకా పెడదామని కాదు, ఒకటి పెట్టేసి ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం. ఎవరి కోసం? నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనకు ఏమీ చేయలేదని చేసి అనుకోకండి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. గొప్ప దేవుడు గొప్ప కార్యం చేశాడు. అదే తండ్రి దేవుడు క్రిస్తువును మన కోసం పంపించాను. క్రిస్తు మన కొరకు పుట్టాం, మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాం. శత్రువును ఓడి చేసి, ఇప్పుడు ఎందుకు శత్రువు ఎవరు? శత్రువు ఎవరు? ఎఫెసీయులు 6:12 చదవండి. దానిలో స్పష్టంగా రాయబడింది. మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన స్థాయిలో ఉంటే శత్రువు ఎవరని ఎఫెసీయులు 6:12 స్పష్టంగా రాయబడింది. ఈ శత్రువు కూడా ఓడిపోయిన స్థాయిలో ఉన్నా. మరి నీవెందుకు దుఃఖం, నిరాశ బాగుతున్నావు? నువ్వు ఆనందించాలి. శత్రువు ఓడిపోయిన స్థాయిలో ఉన్నా. ఆ మెసేజ్ మనం వినాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా శత్రువును
తొక్కడానికి కూడా సర్వశక్తి మందున దేవుడు అధికారం కూడా ఇచ్చాడు. పాంబులను, తేళ్లను, శత్రుబలం అన్నిటి మీదే, శత్రుబలం అందటి మీదే తొక్కడానికి గొప్ప అధికారం ఇచ్చాడు. వాడుతున్నామా అధికారం వాడుతున్నామా? లేదండి నేర్చుకొని దుఃఖం, నిరాశ, డిప్రెషన్ లో ఉన్నామా? ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారం నువ్వు నేను వాడుకోవాలి. దేవునికి లోబడాలి, అధికారం వాడుకోవాలి. లేదండి అది పని చేయలేదన్నమాట. దేవునికి లోబడకుండా అధికారం పని చేయలేదు. అందుకొరకే యాకోబు రాసిన పత్రిక 4:6-7 వచనంలో చూడొచ్చు. దేవునికి లోబడుడి, దేవుని వాక్యానికి లోబడాలి అని అర్థం. తర్వాత యేసునామం వాడుకోవాలి, దెయ్యాలు మారుతాయి అన్నమాట. దేవునికి లోబడకుండా మనం దేవుని అధికారం వాడలేస్తే అది కాదు దేవుని చిత్తం. దేవునికి లోబడాలి, దేవుని అధికారం కిందే దేవుని క్రిస్తుకు అధికారం మనం ఒప్పుకోవాలి. దానికి లోబడాలి, అధికారం వాడుకోవాలి. అప్పుడు బోధికులు నాశనం అయిపోతాయి, దెయ్యాలు పారుతాయి. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి. శత్రువులను కూడా దేవుడు మనం ఓడించాలి. కాబట్టి అయినా కానీ మన హృదయం ఎలా ఉంది? ఆనందిస్తున్నాం. స్తోత్రం. కాబట్టి ఆనందించినాడు, మీ హృదయం ఆనందించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆనంద తైలతో నిండి నాకు ఆనంద తైలతో దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే ఆనందం, పరిశుద్ధాత్మ దేవుడు ఆనంద తైల అభిషేకంతో మనల్ని నిండినాక ఇది అవసరం అనమాట. మనం ఇక్కడ నువ్వు దుఃఖంతో ఉండే, నిరాశతో ఉండే, బాధతో ఉండే, ఈ ద్వారా దేవుని పని ఎలాగ జరుగుతుంది, దేవుని చిత్తం ఎలాగ జరుగుతాయి, నువ్వు వెళ్ళేప్పుడు ఏడ్చుకొని ఉండే. ఎంతమంది ఆత్మలు నష్టంగా ఉంటారు. నువ్వు ఎల్లప్పుడు దుఃఖంతో ఉండే, ఎల్లప్పుడు టెన్షన్తో ఉండే, ఎల్లప్పుడు సీరియస్ గా ఉండే ఎంతమంది మన దగ్గరికి వస్తారు. వచ్చిన వారు కూడా వెళ్ళిపోవడానికే పోవాల్సి. ఎందుకంటే మన ముఖం మనం చూసినట్లయితే మన హృదయం ఒక అర్థం లాగినమాట. హృదయంలో లేకపోతే ముఖంలో చూసిన అర్థమైపోతుంది. స్తోత్రం. అన్నిలు కూడా అర్థమైపోతుంది. కాబట్టి దయచేసి నీ ముఖం దేవుని ప్రేమ నవ్విన ముఖంగా ఉండాలి. నీ హృదయం నవ్విన స్థాయిలో ఉండేనే నీ ముఖంలో అది కనిపిస్తుంది. కానీ నీ హృదయంలో అది లేదు అంటే ముఖంలో ఎలాగ వస్తుంది? స్తోత్రం. కాబట్టి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆనంద తైలతో నింపినాక సత్యం ద్వారానే దేవుడు అది చేస్తాడు. నువ్వు ఆనందించినాక ఇప్పుడు నీ ముఖంలో చూస్తున్న అర్థమైపోతుంది. నువ్వు ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు. అప్పుడు ప్రజలు అడుగుతారు, పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కదా, ఉదాహరణ జరుగుతుంది కదా, చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంది కదా, అయినా కానీ నీవు ఎందుకు ఆనందిస్తున్నావు, ఇంత సంతోషంగా నువ్వు ఎందుకు ఉన్నావు? ఇప్పుడు నీకు సువార్త చెప్పడానికి మంచి అవకాశం, ఇప్పుడు ప్రభువులు చెప్పడానికి మంచి అవకాశం. లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరిచినాక, చెత్తలు దూరం అయిపోయినాక ఏసై మాటలు మనకు చాలు, జీవంగా దేవుడు మాటలు చాలు, మరియు ఉత్తమమైనది ఎన్నుకున్నాం. ఇప్పుడు మనం కూడా ఉత్తమమైనది అనుకోవాలి, అనవసరమైనది రిజెక్ట్ చేయాలి. అవిశ్వాసం, అనుమాన మాటలు, భయపుట్టించే మాటలు, నిందలు, అవమానపరిచే మాటలు మనం రిజెక్ట్ చేయాలి. మన హృదయంలో దాన్ని దాచిపెట్టవు. దేవుని మాటలు మనకు చాలు అన్నమాట. ఈ ప్రయాణంలో దేవుని మాటలు మనకు చాలు. దేవుడు చాలు, దేవుని మాటలు చాలు, దేవుని పరిశుద్ధులు మనకు చాలు. దేవుడు చాలా దేవుడు చాలంటే ఎందుకు సహోదరులు వద్దని కాదు, తప్పుగా అర్థం చేసుకోదు. దేవుడు ఇచ్చిన దేవుని పిల్లలు కూడా మనకు అవసరం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన వారందరూ దేవుని పిల్లలు. మీరు కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మీరు కూడా దేవుని కుమారుడు కుమార్తె, దేవుని కుమార్తె. స్తోత్రం. కాబట్టి దేవుని కుమార్తె ఉన్న మనం మిగిలిన దేవుని పిల్లలను మనం అంగీకరించాలి. క్రిస్తువుని బట్టి అంగీకరించాలి, తండ్రిని బట్టి అంగీకరించాలి. కాబట్టి మన తండ్రి గొప్పవాడు అనమాట, ఆశీర్వాదపూర్వడు. కాబట్టి మనం బాధపడవు. అనేక పిల్లలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ జన్మించినప్పుడు దయచేసి నేను అసూయలతో ఉండవద్దు అనమాట. ఎందుకంటే తండ్రిని అర్థం చేస్తున్నాడు. మన తండ్రి ఎంతమంది పిల్లలని సరే వారిని పోషించే సామర్థ్యం కలిగిన తండ్రి. కాబట్టి దేవుని రాజ్యంలో అనేకలు వచ్చిన కాబట్టి బాధపడవు. ఫలానా వర్షం పొందే నా స్థాయి ఏమవుతుంది, నా పొజిషన్ ఏమవుతుంది, నా ఆశీర్వాదం ఏమవుతుంది, బాధపడవు. ఇక్కడ పరలోక తండ్రి ప్రతి ఒక్కరిని పోషించడానికి, ప్రతి ఒక్కరిని బలపరచడానికి సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట. సమృద్ధి ఉందన్నమాట. ఇప్పుడు డోంట్ వరీ. ఎంతమంది నష్టం ఉందని ఇప్పుడు బాధపడవద్దు. నష్టం పొంద ఆనందించాలి. ఎంతమంది
దేవుని పరిచయంలో వాడబడినా గానీ నువ్వు నేను బాధపడవు. మనం దేవుని నమ్మకం ఉండేసారి మన ద్వారా మీ ద్వారా దేవుడు చేయడానికి ఉన్నది మీ ద్వారానే చేస్తాడు. ఇతరుల ద్వారా దేవుడు చేయడానికి ఉన్నది వారి ద్వారా చేస్తాడు. మాకు కూడా అవసరం నీ ద్వారా దేవుడు ఏమేమి చేయాలో నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. దానికి సమర్పించాడు. సో బాధపడవద్దు. ఇద్దరును ఇంకా దేవుడు వాడుతున్నప్పుడు దయచేసి బాధపడవద్దు, కానీ ఆనందించాలి. ప్రార్థన జరుగుతున్నప్పుడు, ఆరాధన పరిచయం జరిగినప్పుడు, వాక్య పరిచయం జరిగినప్పుడు ఆనందించే హృదయం దేవుడు అనుగ్రహించినాక మనం దాన్ని విస్కరించే వారు చేయనివ్వలేము. సో కాబట్టి దేవుడు ఒక్కొక్కరిను ఒక్కొక్క విధంగా వాడతారు. మన ఇల్లు కూడా దేవుడు వాడతారు. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు, ఆనందించాలి. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవుని యొక్క ప్లాన్ చాలా గొప్పది. ఆ ప్లాన్ లోనికి మనలో తీసుకొని వచ్చాం. కాబట్టి ఈ ఫ్యామిలీలో, గోడ్స్ ఫ్యామిలీలో చాలా మంది పిల్లలు ఉన్నాం. దేవుని పిల్లలు చాలా మంది ఉన్నాం. కాబట్టి భూమి అంతా కూడా మనం చూసినట్లయితే దేవునికి పిల్లలు ఉన్నాం. మేము భూమిలో ఫలానా దేశంలోనే కాదు, ఫలానా రాష్ట్రంలోనే కాదు, భూమిలో మనం చూసినట్లయితే, భూమి మీద ఇప్పుడు ప్రసెంట్ మనం చూసినట్లయితే అనేక చోట్ల వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన అనేకులు ఉన్నారన్నమాట. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా రక్షణ పొందలేని అన్నిలు త్వరగా రక్షణ పొందంటూ పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా తన పనులు చేస్తున్నాడు. చాలా బలంగా చేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నాం. తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆధారంగా పంపిస్తాను. నువ్వు తండ్రి దగ్గర వెళుతున్నాం కాబట్టి నేను చేసిన దానికంటే ఎక్కువ నాలో నమ్మిన వారి ద్వారా జరుగుతాయని ప్రభు చెప్పి ఆ కాలంలో మనం ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ పునరుద్ధారణ క్రిస్తూ తన పనులు శక్తివంతంగా బలంగా చేస్తే మంచి కాలంలో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కుమార్తెకు మనకి ఇది మంచి సమయం. ఇక్కడ దేవుడు చాలా బలంగా పనిచేస్తున్న కాలం. ఎందుకంటే ప్రభు రాకడ కొరకు, ప్రభు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాం, అనేకులను రక్షిస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా నిత్య పనిష్మెంట్, నిత్య దండనంలోనికి వెళ్ళవచ్చు, నీకుండా మన పడవద్దు, నరకముల అగ్నిలో ఈ యొక్క ఆత్మ కూడా వెళ్ళి దాన్ని పడవద్దును ప్రభు కోరుతాను. అందుకొరకే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ యొక్క ఆత్మ కూడా అగ్ని గుండంలో వెళ్ళవద్దని జీవంగా దేవుడు కోరుతాడు. ఎందుకంటే ఒక వ్యక్తి దానిలో వెళ్ళి ఉంటే ఎవరు దాని నుండి బయటకు తీసుకొని రాదు, దేవునికి తెలుసు. అందుకొరకు ఈ యొక్క ఆత్మ కూడా అగ్నిగుండం నరకములో పడవద్దు అని జీవంగా దేవుడు కోరుతాం. అందుకొరకు దేవుడు తన భక్తులను అభిషేకించి బలంగా వాడుతాడు. కొందరు మనం చూస్తున్నట్లయితే స్టెఫానస్, యాకోబు, కొందరు మనం చూస్తున్నట్లయితే కథశాస్త్రులుగా మార్చబడదు. ఆయన కానీ దేవుడు ఏం కోరుతున్నాము, నా పరిచర్య జరగాలి. ఏ ఒక్క వ్యక్తి ఆత్మ కూడా నరకములో పడవద్దు, సాతాను చేతుల నుండి బయటపడాలి ఆ ఉద్దేశంతోనే ఇలా మనం చూస్తే తండ్రి తన కుమారు క్రిస్తువును ప్రాణం పెట్టే అలాగే మనం చూస్తున్న అనేకులు పరిశుద్ధాత్మతో ఇవ్వబడిన అనేక భక్తులు కూడా కథశాస్త్రంగా మార్చబడినట్టు కూడా మనం చూస్తుంది. కాబట్టి భయపడవద్దు. దేవుడు తన చిత్తమైన రోజులకే నిన్ను కాపాడుతాడు. తర్వాత దేవుడు పిలుస్తాడు. కాబట్టి ఏ విధంగా మనం చెప్పాలి. కాబట్టి ఉన్నంతగానో ప్రభు కొరకు నిలబడే కృపాదేవుడు అనుగ్రహించినాక మరణం దాకా మనం నమ్మకంగా ఉండే జీవగిరడం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మరణం దాకా నమ్మకంగా ఉండే కృపాదేవుడు మనకు అందరికీ అనుగ్రహిస్తున్నాడు. చాలు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు తప్పకుండా వస్తాడు. ప్రభు ముందు మనందరం నిలబడాలి. కాబట్టి క్రిస్తు మొత్తం ఎంత అవమాన శ్రమలు అనుభవిస్తున్నారని రేపు వాళ్ళు నీ కొరకు జీవగల దేవుడు సిద్ధపరుస్తుంది. కాబట్టి నీవు ఆనందించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది. ఇప్పుడు నీవు ఆనందిస్తున్నావా, ఒక్కపోయినావా, నిరాశతో ఏడ్చుకొని లేదని ఆనందిస్తాం. కాబట్టి సత్యం గ్రహించినాక కృపాదేవుడు అనుగ్రహించినాక దేవుడు వేసే చెప్పిన మాట ఉంటే కాదు, ఉంటే కాదు, తప్పకుండా ప్రభు చేస్తాను. ఇంకా ప్రియులారా మనం ఇంకా ఒక విషయంలో కూడా మనం ఆనందించాలి. ఎందుకంటే తండ్రి దేవుడు క్రిస్తువుని మనలో నాట్యం పరిశుద్ధాత్మని మనం అనుభవించాము. జీవగల దేవుడు మనలో వచ్చేస్తాం. దాన్ని బట్టి కూడా నేను ఆనందిస్తాను. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివాస చేస్తుంది. కాబట్టి నువ్వు ఇంకా కూడా ఏడ్చుకొని ఉండే దానికి అర్థం ఏంటిది, గొప్ప దేవుడు
నీలో నివాస చేస్తున్నామని సత్యం నువ్వు ఇంకా గ్రహించలేవు. అంతే. నువ్వు నిజంగా మనం గ్రహించి ఉండే మనం ఆనందిస్తే సంతోషం వస్తుంది. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నామంటే తప్పకుండా ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, ఆనందం వస్తుంది, సమాధానం వస్తుంది, ధైర్యం వస్తుంది. ధైర్యంగా లేదు అంటే దానికి అర్థం గొప్ప దేవుడు పరిశుద్ధాత్మలైన మనలో ఉన్నామని సత్యంగా పూర్తి గ్రహింపు రాలేదు. మాటలు విన్నారేమో, విన్నంత మాత్రం సరిపోలేదు, వినడం మంచిది, కానీ పరిశుద్ధాత్మ సహాయం వలన రెవల్యూషన్ గా మార్చబడాలి. సత్యం నువ్వు గ్రహించాలని, అప్పుడు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఈ సత్యం సత్యం గ్రహించినట్టు మనం ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మదుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభువును నమ్మిన నీవు ఆమె మీకు గ్రేట్ రివార్డ్ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అంటే దేవుడు శ్రేష్టమైన పురుషుడు మనకి ఇచ్చాం, ఆనందించాలి. అనేక కిరీటాలు, అనేక బహుమానం జీవంగల దేవుడు నీకు వరకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు ఇప్పుడే ఆనందిస్తాను, పొందినప్పుడు కాదు, అది మీరు అనుభవించినప్పుడు కాదు, దానికి ముందే ఆనందిస్తానని ప్రభు వీళ్ళ కోరుతున్నాం. కాబట్టి నువ్వు మన ప్రభునందు ఆనందిస్తావు. ప్రభునందు ఆనందించినాక, నీ హృదయం ప్రభునందు ఆనందించినాక నీ హృదయం ఎల్లప్పుడు దుఃఖంతో బ్రతికి అదొక అలవాటుగా మార్చబడింది. దాని నుండి పరిశుద్ధాత్మరుడు విడిపించినాక గుండె ఆనందంతో దేవుడు నింపినాక, సమాధానంతో దేవుడు నింపినాక, నెమ్మదితో దేవుడు నింపినాక, ప్రేమతో కుమరించినాక, పరిశుద్ధ వాక్యంతో జీవగల దేవుడు నీ హృదయం ఆత్మ నింపినాక అంతే స్తోత్రం. కాబట్టి మనకు దేవుని వాక్యం నా హృదయంలో చోటు ఇవ్వాలి. కాబట్టి వారు వీరు చెప్తున్న అనవసర మాటలు గొప్ప అని అనుకొని దానికి హృదయంలో చోటు ఇవ్వవద్దు, రిజెక్ట్ చేయాలి. మంచి మాటలకు చోటు ఇవ్వాలి, చెడు మాటలు రిజెక్ట్ చేయాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీ చిత్తలోను, మీ నిర్ణయంలోను అలాంటివి. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనం దీవించినాక, కాబట్టి దీవం గల దేవుని యొక్క మాటలు మీ చోటు కూర్చున్న నీవు సంతోషం, సమాధానం, నెమ్మది దేనితోనే నీవు పొందగలవు. స్తోత్రం. ఇంకా వాక్యం మనల్ని యేసుక్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపరుస్తున్న స్తోత్రం, ఆశీర్వాదాలు అనుభవించినట్టు మనకు సహాయపడుతుంది. కాబట్టి మనం పాల్గొంటుంది. జీవంగల దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం బట్టి మనం ఆనందిస్తాం. పరిశుద్ధులందరిని బట్టి మనం శుధిస్తాం, ఆనందిస్తాం. థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ ఫాదర్. నన్ను కూడా ఈ ఫ్యామిలీలో, గోడ్స్ ఫ్యామిలీలో తీసుకొని వచ్చిన బట్టి, రోయల్ ఫ్యామిలీలో తీసుకొని వచ్చిన బట్టి మీకు ఆరాధన. కాబట్టి వాక్యం దారి పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన నువ్వు నేను జీవంగల దేవునితో ఇటర్నల్ నిత్యపడవుతాయి అనమాట. ఇప్పుడు దానిలో ఆనందిస్తాం. థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. పరిశుద్ధ మా ప్రేమ కలదండి. ఉదయ గారు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఆత్మహృదయంగా వెలపరచము. తవా మీ వాక్యం సమృద్ధి మా హృదయంలో ఉండినట్టు సహాయం దయచేయమని ప్రార్థించి, అనవసరమైన మాటలు తండ్రి మా హృదయంలో ఉండే ప్రభావ మీ వాక్యం ద్వారా తండ్రి తన తీసివేయమంతండి, మా హృదయాన్ని కడగమందండి, శుద్ధి చేయమంతండి. ఓహే డాబా కరడిన సువెండ కోరడిన సాతానికి అబద్ధాలు మాకొద్దు ప్రభావ, మీ సత్యం మాకు ఇచ్చారు ప్రభావ, మీ మాటలు మాకు ఇచ్చారు ప్రభావ. మా హృదయం మీ మాటలతో నింబమవుతండి, మా ఆత్మంతో నింబమవుతండి. ఓహే డాబా నా కరడిన మీ ప్రేమతో కుమిరించుకుంటాను ప్రభావ. శిఖరాదని మీ ఛానల్ గా మేమందరం ఉంటున్నాక ప్రభావ, మీరు గొప్ప వారు ఇవ్వబోతున్నాడు. ప్రత్యేకం చూపిస్తుంది. క్రిస్తు కొరకు నిలబడుతున్నా, క్రిస్తు కొరకు తండ్రి శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవిస్తున్న వారు ప్రభావ మీరు చూస్తున్న దేవుడు, ఎరగినంత వారికి వారిని హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు ప్రభావ. వృధాకి మమ్మల్ని అందరిని కాపాడినోటి శుద్ధిస్తాను కూడా కాచి కాపాడి ముందుకు నడిపించుకున్నాం. ఇలాగే ప్రభావ మీ నామం కొరకు నిలబడుతున్న వారి అవసరాలు కూడా మెరకలుగా ప్రభావ తీర్చుకుంటాను. దేవుడు దాని ఐశ్వర్యం, క్రిస్తు మహిమను వారు ప్రతి అవసరం దాని ఏమో మెరకలుగా అది తీర్చబడిన ఇప్పుడు వచ్చిన వారందరినీ తీర్చింది. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్యం తృప్తిపరిచి ఈ రోజు ప్రతి ఆమె యేసునామలు దీవిస్తాం. ఉచితానుసరణ బలంగా వాడుకోమని ప్రార్థిస్తాం. మా రాష్ట్రం, దేశం మీ నామలు దీవిస్తాం. శాంతి, సమాధానం, నెమ్మది తండ్రి దయచేస్తాం. పూర్వ వ్యక్తిగా దవస్తాం. రాకడలో మేమందరూ ఎత్తబడిన గుండెలు ఉండే కృప తండ్రి దయచేస్తాం. మహిమగన్నది మీకు యేసునామని ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేస్తే అన్ని విషయంలో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకుంటున్నాక. ఆమేన్.